నమస్తే స్వామి. ఒక చెట్టు అంటే సపోజ్ టెంకాయ చెట్టు అనుకోండి. ఒక టెంకాయ చెట్టు బాగా ఎదుగుతూ ఉంటారు. దానికి కొన్ని తీగలు అల్లుకొని దానికన్నా ఎత్తుగా పోతా ఉంటాయంట తొందరగా. అప్పుడు ఆ తీగల టెంకాయ చెట్టును చూసి నవ్వి చెప్తాయంట, చూడు టెంకాయ చెట్ట, నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదుగుతా ఉన్నావు. మేము చూడు 3 నెలలైంది మేము ఈ భూమి మీదకు వచ్చి నీకు ఎలా అల్లుకొని ముందుకెళ్తా ఉన్నాం అని చెప్తాయంట. అప్పుడు ఆ టెంకాయ చెట్టు నవ్వి దాని సైడ్ నుంచి చెప్తాయంట, చూడు నాయన, నేను ఎన్నో సంవత్సరాల ఇదే స్థలంలో ఇదే విధంగా కొంచెంగా ఎదుగుతూ ముందుకెళ్తూ ఉన్నాను. మీలాంటి వాళ్ళు ఇప్పటికీ కొన్ని వందల మంది నా చుట్టూ అల్లుకున్నారు. పెద్ద గాలో పెద్ద ఎండ వచ్చింది అనుకోండి, అవన్నీ ఎండిపోవడమో నా నుంచి విడిపోవడమో జరిగినాయి. మళ్ళీ కొత్తవి అల్లుకుంటూ ముందుకు వస్తూ ఉంటాయి తప్ప మీరు శాశ్వతం కాదు నాయన. నేనే ఎక్కువ సంవత్సరాలు శాశ్వతంగా ఉండేటందుకు అవకాశాలు ఉంటాయి. నన్ను ఎవరన్నా తొలగిస్తే తప్ప నేను ఇదే విధంగా కొన్ని సంవత్సరాలు ఇంచుమించుగా 100 సంవత్సరాల పైన కూడా నేను ఉండేటందుకు అవకాశాలు ఉంటాయి నాయన అని చెప్తాదంట. అప్పుడు ఆ అల్లుకుంటున్నటువంటి లతలు ఆ తీగులు అని చెప్పి అవి అప్పుడు గుర్తు చేసుకుంటాయంట గతాన్ని. అంటే తొందరగా ఎదిగితే ఇదే విధంగా ఉంటుంది మన పరిస్థితి అని. అదేవిధంగా కొంత మనుషులు కూడా గురువులను అడుగుతూ ఉంటారంట, గురువు గారు మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ధ్యానం చేసుకుంటూ ఇట్లాగే ఉండారు, వాళ్ళని చూడండి ఎంతో తొందరగా ఎదిగిపోయి కారులో బంగ్లాలలో ఉంటున్నారని చెప్తాడంట. ఆ గురువు గారు చెప్తారంట, వాళ్ళలో గత జన్మకు సంబంధించిన పుణ్యఫలం ఉన్నోళ్ళు కొంతమంది ఉంటారు నాయన. కొంతమంది పాపపు సొమ్ము ఇతరులని మోసం చేసి రకరకాలుగా సంపాదించుకొని వాళ్ళు రకరకాల జలసాలు విలాసమైన జీవితాన్ని గడుపుతుంటారు. ఎవరైతే ఇతరులను మోసం చేసి ఆ విధంగా విలాసమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా సంపూర్ణమైన ఆరోగ్యం ఉండదు, మనశ్శాంతి ఉండదు. ఇంట్లో వాళ్ళు కూడా అతనికి మర్యాద ఇచ్చేటందుకు అవకాశాలు ఉండవు. ఇంట్లో వాళ్ళు కూడా సరైన మార్గంలో బతికేటందుకు కానీ జీవించేటందుకు కానీ అవకాశాలు ఉండవు. ఎవరైతే నిజాయితీగా బతుకుతూ ఉంటారో వాళ్ళు మాత్రమే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ పిల్లలు కానివ్వండి మంచి మార్గంలో నడిచేటందుకు అవకాశాలు ఉంటాయి. దయచేసి దీన్ని అర్థం చేసుకొని తొందరగా ఎదుగుతున్నాం అనేది కదా, మనం ఎలా ఎదుగుతున్నాము ఎలా బతుకుతున్నాం అనేది మాత్రమే కావాలి. అది వాళ్ళ మనస్సాక్షికి మాత్రమే తెలుసు, ఇతరులకి తెలిసేటందుకు అవకాశాలు ఉండవు. దానికని అర్థం చేసుకొని మీరు కూడాను ఇతరులను ఎవరిని మోసం చేయకుండా నిజాయితీగా బతకాలని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు స్వామి.